క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట లేవీకాండము 13వ అధ్యాయము 5వ వచనం. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను, ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాన్ని కడగా ఉంచవలెను. ఈ మాటలు మనం లేవీకాండంలో చూస్తున్నాం. లేవీకాండం 13వ అధ్యాయం అంతా కూడా కుష్ఠరోగం గురించి మనకు తెలియజేస్తుంది అనమాట. కుష్ఠరోగం వస్తే ఎలా చేయాలి, యాజకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఇంటికి వచ్చే కుష్ఠం, మనిషికి వచ్చే కుష్ఠం, బట్టకు వచ్చే కుష్ఠంని ఎలాగ చూడాలి, ఎలాగ దానికి అంటే చెప్పాలి, దాన్ని ఎలాగా అది తగ్గిందా తగ్గలేదా అనేది ఎలాగ చూడాలి అనేది మనకి ఇక్కడ తెలియజేయబడదు అనమాట. ఇక్కడ మనకు దేవుడిచ్చిన 5వ వచనంలో చూస్తే 7వ నాడు యాజకుడు వాడిని చూడవాలని, అంటే మొదటి 7 రోజులు ఆయన్ని కడగా ఉంచాలంట, దూరంగా ఉంచాలట. ఒక చర్మం మీద ఏదైనా పొడ ఏర్పడిందా, లేకపోతే చర్మం మీద ఏదైనా కుష్ఠరోగం తాలూకా ఏదైనా ఏర్పడిందా, అతన్ని ఏం చేయాలంటే ముందు కడగా ఉంచాలంట. కడగా అనంటే మనం చూస్తాం కదా, ఎప్పుడైతే కడగా ఉంచడము అని అంటే ఐసోలేట్ చేయడం అనమాట. అంటే కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే పక్కకు పెట్టేసేవారో వాళ్ళని, అలాగా పక్కకి ఉంచారనమాట. 7 రోజుల తర్వాత మరలా అతన్ని చూడాలంట. ఆ 7వ రోజు యాజకుడు వచ్చి అతన్ని చూసినప్పుడు ఆ పొడ చర్మం మందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాడిని కడగా ఉంచవలను. మొదటి 7 దినములు కడగా ఉంచాలి, మరలా 7 దినములు కడగా ఉంచాలట. అంటే ఒకవేళ ఆ పొడ వ్యాపించిన చర్మం మందు అదంతా విస్తరించింది అనుకోండి, అది కుష్ఠముగా యాజకుడు ఏం చేస్తారు అంటే నిర్ణయించి వాన్ని ఊరు వెలుపటికి తోలివేస్తారన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ పొడ వ్యాపించక అలాగే ఉంది, ఎలాగ కనబడ్డదో అలాగే ఉంది అని అంటే మరి 7 దినములు కడగా ఉంచాలి. మరి 7 దినాల తర్వాత మరలా చూసినప్పుడు అది వ్యాపించిందా, అయితే అతన్ని ఏం చేస్తారు అని అంటే వాడిని ఊరు వెలుపల కుష్ఠరోగులు ఉండే ప్లేస్కి పంపించేస్తారు. ఒకవేళ పొడ అనేది వ్యాపించకుండా తగ్గడం ప్రారంభించిందా, అతన్ని మరి 7 దినములు కడగా ఉంచి అది తగ్గాక అతడు యాజకుడి దగ్గరికి వచ్చి దానికి ఒక అర్పణం చేయాలి, ఒక బలి చేయాలి. అది చేసినాక అతడిని సంఘంలోకి, సమాజంలోనికి చేర్చుకుంటారనమాట. అంటే ఇదంతా ఎందుకు దేవుడు పెట్టారు అని అంటే, దేవుడు ప్రతిదీ కూడా ఆయన మనల్ని లక్ష్య పెట్టే దేవుడు అనమాట. మనం ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అనేది ఆయన చూస్తారు. కుష్ఠము అనేది కురుకుడు పుండు అనమాట. అది అలాగ శరీరాన్ని అంతటినీ కొరికేస్తుంది. అందుకే కుష్ఠరోగి ఊరిలో ఉండకుండా బయట పెట్టేవారు అనమాట. పాపము కూడా కుష్ఠరోగం లాంటిదే. అది ఒక్కసారి మనల్లో స్టార్ట్ అయింది అని అంటే అది తలంపులతో, ఊహలతో స్టార్ట్ అయ్యి అలాగ మన శరీరం అంతటినీ ఆక్రమించుకుని దాని స్వాధీనంలోనికి తీసుకుంటుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఏదైనా విషయంలో తప్పిపోతున్నామా, ఏదైనా తప్పు ఆలోచన వస్తుందా, లేకపోతే చెడు మాటలు వచ్చేస్తున్నాయా, చెడు చూపులు వస్తున్నాయా, లేకపోతే దేవుని కన్నా దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమించేస్తున్నామా, మనం వెంటనే మనల్ని మనమే కడగా వెళ్ళిపోయి, అంటే దేవుడు ఈ లోకానికి ఆ తలంపులకు దూరంగా వెళ్ళి దేవునికి దగ్గర అయిపోవడం. దేవుడు ఏం చేస్తాడు అంటే దాన్ని పూర్తిగా మనలో నుండి తీసివేస్తాడట. మనల్ని మనం అందుకే పరిశోధించుకోవాలి. దావీదు మహారాజు అంటారు కదా, ప్రభువా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గాలు నాలో ఉన్నాయేమో చూడు, నాకు ఆయాసకరమైన మార్గాలు తీసేసి నీ నిత్య జీవ మార్గంలో నన్ను నడిపించు అని దేవుని వైపు చూస్తారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా లేవీకాండంలో చెప్పబడినట్టు ఆ యొక్క కుష్ఠరోగం విషయంలో ఎలాగైతే కడగా ఉంచుతారో, మన జీవితంలో ఏదైనా పాపము కానీ, ఏదైనా లోకాచారాలు కానీ, ఏదైనా లోక సంబంధమైన ఎంటర్ అవుతుందా, మనల్ని మనమే దేవునికి దగ్గరగా అయ్యి, ఈ లోకానికి కడగా వెళ్ళిపోయి దేవునికి దగ్గరగా అయ్యి దానిలో నుండి బయటకు వచ్చేదుముగాక. దేవునికి మహిమకరంగాను ఈ లోకంలో అనేక మందికి ఆశీర్వాదకరముగాను మనము ఉందుముగాక. ఆమేన్.